మెరిసే ఒక సముద్ర గుహలో కొంచెం బిడియంగా ఉండే ఆక్టోపస్ గ్లింట్ ఉండేవాడు. అతని కుమారుడు డాజిల్ మాత్రం డిస్కో బాల్లా మెరిసిపోతూ ఉండేవాడు. డాజిల్కి స్కూల్ మొదటి రోజు. గ్లింట్ సముద్రంలో ఉన్న ప్రతి ప్రమాదాన్ని చెబుతూ ఇది వద్దు, అది వద్దు అని జాబితా చదివాడు. స్కూల్లో కొంతమంది పిల్లలు డాజిల్ను ఆటపట్టించారు. అప్పుడు ధైర్యంగా, భయంకరమైన సాండీ అబిస్కి వెళ్లే సవాల్ను డాజిల్ స్వీకరించాడు. భయంతో డాజిల్ ఇంకా ఎక్కువగా వెలిగపోయాడు. ఆ వెలుగు వస్తువులు సేకరించే బార్నబీ దృష్టిని ఆకర్షించింది. అతడు మృదువైన, బుడగల వలలో డాజిల్ను పట్టేశాడు. ఇది చూసిన గ్లింట్ షాక్ అయ్యాడు. అప్పుడు స్నాప్, స్నాప్ అని పెద్దగా శబ్దం చేసే చురుకైన పిస్టల్ శ్రింప్ స్నాపి, వెళ్దాం, వెంబడిద్దాం అని ప్రోత్సహించాడు. మొదటిసారి భయపడుతూ అయినా గ్లింట్ ఇంటి నుంచి బయలుదేరాడు. పక్కనే స్నాపీ ఉత్సాహంగా వచ్చాడు. వారు చిన్నగా తిరుగుతూ ఉండే నీటి ప్రవాహంలో ప్రయాణించారు. అక్కడ ఇద్దరూ మరిచిపోతూ ఉండే గాలి నిండిన పఫర్ ఫిష్లు స్నేహితులయ్యారు. ఒక పాత నౌక శిథిలంలో లుడ్విగ్ అనే లాబ్స్టర్ను కలిశారు. అతడు ఒక జ్ఞానమున్న వృద్ధ రాజులా మాట్లాడేవాడు. చీకటి లోయలో గ్లింట్ తన వెలుగుతో చిన్న ఆంగ్లర్ ఫిష్ పిల్లలతో ఆటలాడాడు. ఆనందంగా కదిలే జెల్లీ ఫిష్ల మీద దూకుతూ ముందుకు వెళ్లారు. అవి ట్రాంపోలిన్లా పనిచేశాయి. తెలివైన, కొంచెం స్టైల్ ఉన్న డంబో ఆక్టోపస్ గ్లింట్కి వెలుగును నిల్వ చేసే ఒక మాయ ముత్యాన్ని ఇచ్చింది. అనుకోకుండా వారు మెల్లగా నడిచే మేనటీస్ల డ్యాన్స్ పార్టీలో చేరిపోయారు. పాత, భూతంలా కనిపించే వలల అడవిలో నుంచి గ్లింట్ ధైర్యంగా అందరినీ తీసుకెళ్లాడు. వారికి ఒక మ్యాప్ దొరికింది. డాజిల్ మారినాలో ఉన్న బార్నబీ బార్జ్లో బంధించబడ్డాడని తెలిసింది. ఆటపట్టించే చిన్న తిమింగలం వారిని మింగి అచ్చు అంటూ తుమ్మి లక్ష్యానికి దగ్గరగా వదిలేసింది. మారినాలో ఖజానాలతో కప్పబడ్డ ఒక తెలివైన చేప ఒక రహస్య పైప్ను చూపించింది. బార్జ్లోని గందరగోళంగా పరుగెత్తే పైపులలో వారు వేగంగా దూసుకెళ్లారు. అక్కడ డాజిల్ కనిపించాడు. దిగులుగా, వెలుగు మసకబారిపోయి ఇతర బంధించబడిన సముద్ర జీవులతో కలిసి ఒక ట్యాంక్లో ఉన్నాడు. గ్లింట్ వెంటనే ఒక చక్కని ప్లాన్ వేశాడు. అందరం కలిసి డాజిల్ను విడిపిద్దాం. గ్లింట్ ఒక్కసారిగా వెలుగంతా ఆపేశాడు. గది మొత్తం చీకటి, నవ్వులు, గందరగోళం. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని అందరూ పైపులలోకి పారిపోయారు. బార్నబీ వెంబడించాడు. ఒక తాళం వేసిన డ్రెయిన్ దగ్గర గ్లింట్ తన శరీరాన్ని చిన్నగా ముడుచుకుని రంధ్రాల గుండా వెళ్లి అందరినీ విడుదల చేశాడు. ఒక్కసారిగా వారు తెరిచిన సముద్రంలోకి వచ్చారు. అద్భుతమైన, వెలిగే కలయిక. ఇంటికి తిరిగే ప్రయాణం కొత్త స్నేహితులందరితో కలిసి ఒక పెద్ద ఆనంద పరేడ్గా మారింది. మొత్తం రీఫ్ సంబరాలు చేసుకుంది. గ్లింట్ హీరో అయ్యాడు. డాజిల్ తన వెలుగును నియంత్రించుకోవడం నేర్చుకున్నాడు. ఇప్పుడు అందరూ గ్లింట్ గుహలో చేరి ఆ గొప్ప సాహస కథను వింటున్నారు. ఇలా డాజిల్ వెలుగు అందరికీ ప్రకాశిస్తుంది. గ్లింట్ ధైర్యం మాత్రం ఎప్పటికీ చెప్పుకునే కథగా మారింది. సహారా స్క్వేర్లో రంగురంగుల ఊరేగింపు జరుగుతుండగా ఒక్కసారిగా వింతైన మంచు తుఫాను వచ్చి పడింది. ఎడారి ప్రాంతంలో మంచు కురవడంతో ఆ ఊరేగింపు అంతా గందరగోళంగా మారిపోయింది. అదే సమయంలో జూటోపియాలో వాతావరణ మండలాలు యథేచ్ఛగా మారిపోవడంతో బోగో పోలీస్ ప్రీసింక్ట్ మొత్తం నీటమునిగపోయింది. ఈ సంఘటనలపై విచారణ చేయగా మ్యూజియంలో కొత్తగా ఏర్పాటు చేసిన క్రిస్టల్ ప్రదర్శన వద్ద భద్రతా కెమెరాల్లో ఒక రహస్యమైన మెరుపు కనిపించింది. అక్కడ పనిచేసే ఇంటర్న్ ప్యాంగెల్ దొంగలించబడిన హార్మనీ క్రిస్టల్స్ పర్యావరణాన్ని స్థిరంగా ఉంచే శక్తి కలవని వివరించింది. అప్పుడే అందరికీ స్పష్టమైంది, ఇది ప్రమాదం కాదు. ఆ క్రిస్టల్ను ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్లారు. ఈ ముఖ్యమైన కేసు జూడీకి అప్పగించబడింది. నిక్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. భయంతో వణుకుతున్న ప్యాంగిల్కు బాధ్యత ఇవ్వబడింది.
క్రిస్టల్ నుంచి వెలువడే శక్తి గుర్తులను అనుసరించగా వారు కాలువ డాక్స్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ అకస్మాత్తుగా దాడి జరిగింది. నిక్ నీటిలో పడిపోయాడు. అయితే నక్క చిల్లి, బ్యాడ్జర్ స్ప్రౌట్ అతన్ని కాపాడారు. అప్పుడే విలన్ గ్లిమ్మర్ ప్రత్యక్షమయ్యాడు. ఈ క్రిస్టల్తో అసహజమైన జూటోపియాను రీసెట్ చేస్తాను అని అతడు ప్రతిజ్ఞ చేశాడు. ప్యాంగెల్ పరిశీలనలో క్రిస్టల్ శక్తి ఒక పురాణంగా చెప్పబడే దాగవున్న లోయ వైపు వెళ్తుందని తెలిసింది. దాంతో ప్యాంగెల్ యొక్క బహుళభూమి ప్రయాణానికి అనుకూలమైన టెర్రారోవర్లో బృందం తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. అడవులతో నిండిన అవుట్లాండ్స్లో ముందుకు సాగుతూ ప్రతి సభ్యుడు తన పాత్రను గుర్తించాడు. ఒకచోట రోవర్ ఇరుక్కుపోయింది. అప్పుడు ప్యాంగెల్కు ఉన్న మడవగల స్కేల్స్ అద్భుతమైన పారలుగా మారాయి. తరువాత వలస వెళ్తున్న కారిబూ జంతువుల భారీ నదిని వారు ఎంతో జాగ్రత్తగా దాటారు. అకస్మాత్తుగా వచ్చిన చిన్న తుఫాను నుంచి చిల్లికి ఉన్న వాతావరణ జ్ఞానం అందరినీ కాపాడింది. ఒక గుహలో ఉన్న చిత్రాలు ఈ క్రిస్టల్స్ వాతావరణాలను సృష్టించడానికి ఉపయోగించబడ్డాయని వెల్లడించాయి. అదే గుహలో గ్లిమ్మర్ మళ్లీ దాడి చేసి బృందాన్ని విడదీశాడు. అప్పుడు స్ప్రౌట్ మెరుస్తున్న ఫంగిని ఉపయోగించి గ్లిమ్మర్కు వెలుతురు పట్ల సున్నితంగా స్పందించే చీమచిలుకలను అయోమయానికి గురిచేశాడు. చివరకు వారు ఎకోసిస్టమ్ లోయను కనుగొన్నారు. అది అద్భుతంగా అందమైనదే కాని పూర్తిగా అస్థిరంగా ఉంది. ప్యాంగెల్కు తనపై తానే సందేహం మొదలైంది. అయితే బృందం ఆమెకు ఉన్న ప్రత్యేకమైన తెలివితేటల్ని, ధైర్యాన్ని ధృవీకరించింది. అపాయకరమైన ఆ లోయను దాటేందుకు వారు పర్యావరణానికి సంబంధించిన పజిల్లను పరిష్కరించారు. లోయ మధ్యలో పగలిపోయి స్పందిస్తూ ఉన్న క్రిస్టల్ హృదయం వద్ద గ్లిమ్మర్ను వారు ఎదుర్కొన్నారు. జూడీ గ్లిమ్మర్ను ఎదిరిస్తూ, "నువ్వు రక్షించాలని అనుకునే వారినే నువ్వు గాయపరుస్తున్నావు" అని చెప్పింది. తర్వాత అస్థిరమైన పర్యావరణాన్నే ఆయుధంగా ఉపయోగించిన ఘోరమైన పోరాటం మొదలైంది. అప్పుడు ప్యాంగెల్ ఒక ప్రణాళికను చెప్పింది. క్రిస్టల్ హృదయాన్ని నాశనం చేయడం కాదు, దాన్ని మళ్లీ సరిచేయడం. శక్తి పేలుళ్ల మధ్యలో జూడీ మరియు నిక్ మడచిన ప్యాంగెల్ను బంతిలా ముందుకు నెట్టారు. ప్యాంగెల్ తన టాబ్లెట్ను అనుసంధానించి ఎంతో సున్నితమైన పునఃసర్దుబాటు ప్రక్రియను ప్రారంభించింది. జూడీ నిజమైన ప్రకృతి మార్పులకు అనుగుణంగా ఉంటుందని గ్లిమ్మర్ను నమ్మించింది. గ్లిమ్మర్ వెనక్కి తగ్గాడు. ఒక సమన్వయమైన శక్తి తరంగం లోయను మరియు జూటోపియాలోని వాతావరణాలను మళ్లీ సరిచేసింది. పునరుద్ధరించిన సమతుల్య పర్యావరణాలను జరుపుకుంటూ జూటోపియా అంతా పండుగ చేసుకుంది. ప్యాంగెల్కు ఎకోఇంటిగ్రేషన్ ఆఫీసర్ పదవి లభించింది. బృందంలోని ప్రతి ఒక్కరికి కొత్త లక్ష్యాలు లభించాయి. చివరగా అందరూ ఒక భవనం పైకప్పు మీద నిలబడి సమన్వయంతో నడిచే, విభిన్నతతో నిండిన తమ నగరాన్ని తృప్తిగా తిలకించారు. ఒకరోజు వారి ఆర్ట్ క్లాస్లో అద్భుతమైన విషయం జరిగింది. పిల్లలందరి ముఖాల్లో ఒక్కసారిగా విషాదం కనిపించింది. అది నిజంగా ఒక బూడిద రోజులా అనిపించింది. అదే సమయంలో మీరా పెంపుడు కుందేలు పారిపోయింది. దాన్ని పట్టుకోవడానికి అందరూ వెంబడించగా వారు ఒక వింతగా మెరిసే రహస్య గుహలోకి చేరుకున్నారు. ఆ గుహలోకి అడుపుటగానే జంతు చిహ్నాలు ఉన్న 5 మాయ సంగీత వాయిద్యాలు వారిని ఎదురుచూస్తూ ఉన్నాయి. అప్పుడే నక్షత్రాల్లా మెరిసే ఒక గాయని కనిపించి, "సంగీతంతో ప్రపంచంలోని ఆనందాన్ని కాపాడాలి" అని చెప్పింది. పిల్లలు మొదటిసారి సాధన చేయడానికి ప్రయత్నించారు. కాని అది పూర్తిగా సరదా గందరగోళమే. వింత శబ్దాలు, ఎగరే జుట్టు, చూసేవాళ్లందరికీ నవ్వే నవ్వు. అంతలోనే ఒక అందమైన, మెరుస్తున్న నీలం రంగు ఏలియన్ గుండ్రం జీకొట్టి పడిపోయింది. అతడే బాబ్. సంగీత కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తున్నాడు. క్లోయ్ ఇచ్చిన బబుల్ టీ తాగన తర్వాత బాబ్ అందరికీ ఒక చెడ్డవాడి గురించి చెప్పాడు. మాస్ట్రో గ్లూమ్ అందరి ఆనందాన్ని దోచుకునేవాడు. తర్వాత మొదలైంది గట్టి శిక్షణ. తమ శక్తులను కలిపి ఒక మెరిసే సంగీత కవచం తయారు చేసుకోవడం వారు నేర్చుకున్నారు. ఒకరోజు జూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఇక్కడ గ్లూమ్ ఉన్నాడు అని వాళ్లకు అర్థమైంది. ఒక ప్రత్యేకమైన డాన్స్ మూమెంట్తో వారి దుస్తులు వెంటనే సూపర్ హీరో దుస్తులుగా మారిపోయాయి. మొదటి పోరాటం.
సంగీతం మరియు నక్క హోలోగ్రామ్ల సహాయంతో విషాదంగా ఉన్న కోతులను వారు కాపాడారు. విజయోత్సవంగా కోతులు ఒక సరదా డాన్స్ పార్టీ నిర్వహించాయి. బాబ్ కూడా ఊగస్తూ నాట్యం చేశాడు. కాని సమస్యలు ఇంకా ముగయలేదు. పెద్ద ఐస్ క్రీం పండుగపై గ్లూమ్ కన్ను వేశాడు. రహస్యంగా ఉండేందుకు పిల్లలు ఐస్ క్రీం స్టాల్స్లో పనిచేస్తున్నట్టు నటించారు. అప్పుడే గ్లూమ్ వచ్చి అందరి ఆనందాన్ని పీల్చడం ప్రారంభించాడు. అది చూసి పైకప్పుపై నిలబడి మీరా, మేమే విషాదానికి మందు అని కేక వేసింది. రెండో పోరాటం. సోలై పాండా శక్తి తరంగాలు బూడిద రంగు ఆనంద దోచే రాక్షసులను వెనక్కి నెట్టాయి. తర్వాత క్లోల్ మరియు మీరా కలిసి పాడగా ఆనంద వర్షం కురిసి జనాన్ని మేల్కొలిపింది. కోపంతో నా నిశ్శబ్ద విప్లవం అంటూ గ్లూమ్ కేక వేసి మాయమయ్యాడు. ఇప్పుడా పిల్లలు ప్రసిద్ధులు అయ్యారు. స్కూల్లో చిన్న పిల్లలు వారి బొమ్మలను గీయడం మొదలుపెట్టారు. కాని ఒకరోజు ఒక నకిలీ సందేశం వారిని మోసం చేసి ఒక భయంకరమైన వదిలిపెట్టిన థీమ్ పార్క్కు తీసుకెళ్ళింది. అక్కడ వారు విడివిడిగా గదుల్లో చిక్కుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ అతిపెద్ద భయాన్ని ఎదుర్కొన్నారు. అప్పుడు ధైర్యవంతుడైన బాబ్ బబుల్ టీతో పాటు ధైర్యాన్ని తీసుకొచ్చి అందరినీ కాపాడాడు. వారు మళ్లీ కలుసుకుని ప్రపంచ కేపాప్ పండుగపై గ్లూమ్ దాడి చేయబోతున్నాడు అని గ్రహించారు. సమయం లేదు. వారు ఒక బస్సును సంగీతంతో దూకే వాహనంగా మార్చేశారు. స్టేజ్ వెనుక గ్లూమ్ ప్రపంచాన్ని మొత్తం విషాదంతో గడ్డకట్టిస్తున్నాడు. చివరి పోరాటం. ఈ పాట అందరికోసం అంటూ వారు ముందుకు పరుగెత్తారు. వారి చివరి పాట షైన్ టుగెదర్ ***. ఆనందంతో నిండిన ఇంద్రధనుస్సు తుఫానుగా మారింది. అంతటి ఆనందాన్ని తట్టుకోలేక గ్లూమ్ హానిలేని సంగీత స్వరాలుగా విరిగపోయాడు. రంగులు తిరిగి వచ్చాయి. నవ్వులు మార్మోగాయి. ప్రపంచం మునుపటికంటే ఇంకా ప్రకాశించింది. వారి మాయ సంగీత వాయిద్యాలు అందమైన ఆభరణాలుగా మారిపోయాయి. తర్వాతిసారి కోసం వారు సిద్ధంగా ఉన్నారు. చివరి సరదా సీన్. డిస్కో బంతి టోపీ పెట్టుకున్న బాబ్ చిన్న కుక్కలకు డాన్స్ నేర్పిస్తున్నాడు. ఈ కథ మనకు బోధిస్తుంది, ఒక అందమైన పాటలాగా ఆనందాన్ని లోపల దాచుకుంటే దానికి నిజమైన విలువ ఉండదు. వినండి పిల్లలు. ఒక అందమైన సముద్ర రాజ్యంలో కింగ్ క్రిల్లియం అనే రాజు, అతని నవజాత కుమారుడు ఫిన్ కలిసి జీవించేవారు. జీవితమంతా నీటి ప్రవాహాల వలయంలా తిరుగుతుంటుంది నాన్న అంటూ రాజు జీవితం నేర్పే గొప్ప పాచమైన కరెంట్ల వలయం గురించి ఫిన్కు చెప్పాడు. కాని అదే రాజ్యంలో చీకటి నీడల్లో దాక్కుని అసూయతో మండిపడే ఒక ఆక్టోపస్ ఉన్నాడు. అతని పేరు క్రాకెన్. ఒకరోజు క్రాకెన్ చేసిన మోసం వల్ల లోయలో ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది. అది నా తప్పే అని అనుకుని చిన్న ఫిన్ను చాలా దూరంగా పంపించారు. ఒంటరిగా ఉన్న ఫిన్ను ఇద్దరు సరదా స్నేహితులు కనుగొన్నారు, బబుల్స్ మరియు గర్గుల్. ఆందోళన వద్దు, సంతోషంగా ఉండాలి అంటూ వారు కలిసి ఒక హ్యాపీ పాట పాడారు. కాలం గడిచింది. ఫిన్ పెద్దవాడయ్యాడు. కాని ఆటలంటే అతనికి ఇంకా చాలా ఇష్టం. ఒక రాత్రి నక్షత్రాలను చూసినప్పుడు పాత జ్ఞాపకాలు అతని మనస్సును దిగులుగా చేశాయి. అప్పుడు ఒక పాత స్నేహితుడు వచ్చి ఒక చాలా ముఖ్యమైన సందేశాన్ని చెప్పాడు. తప్పు భావనతో నిండిపోయిన ఫిన్ కోపంతో అక్కడి నుంచి ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. అచేతనంగా గర్గుల్ ఒక మాయ షెల్ను తాకాడు. అదొక అద్భుతమైన ఆశ్చర్యాన్ని తెచ్చింది. అప్పుడు ఫిన్ తండ్రి ప్రత్యక్షమయ్యాడు. అతడు ప్రేమతో నిండిన జ్ఞానమైన సలహా ఇచ్చాడు. ధైర్యంగా ఫిన్ నిర్ణయించుకున్నాడు, నా స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్తాను. కాని ఇంటికి చేరుకున్నప్పుడు ఒకప్పుడు అందంగా ఉన్న ఆ స్థలం ఇప్పుడు రోగంగా బూడిద రంగులో మారిపోయింది. అక్కడ ఫిన్ తన ధైర్యమైన చురుకైన స్నేహితురాలు కోరల్ను మళ్లీ కలిశాడు. చాలా ముఖ్యమైన పని జరుగుతున్నప్పటికీ బబుల్స్ మరియు గర్గుల్ తమ సరదాను ఆపలేదు.
క్రాకెన్ కాపలాదారులు అంటే ఎప్పుడూ పెరికిగా బుర్రబొంగుల్లా మాట్లాడేవాళ్లే. పెద్ద నీటి ప్రవాహాన్ని మళ్లీ ప్రారంభించడానికి ఇదే మన ప్లాన్ అని కోరల్ అందరికీ వివరించింది. ఫిన్ నేరుగా ఈదుకుంటూ వెళ్లి చెడ్డ క్రాకెన్ను ఎదుర్కొన్నాడు. అతని స్నేహితులు కలిసి ఒక సరదా, అద్భుతమైన గందరగోళం సృష్టించారు. చివరిసారిగా క్రాకెన్ తన శక్తినంతా ఉపయోగించి ఫిన్ను ఓడించడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఫిన్కు తండ్రి చెప్పిన పాఠం గుర్తొచ్చింది. అతను తెలివిగా ఒక పెద్ద భ్రమరాన్ని, వర్ల్పూల్, సృష్టించాడు. అన్ని చేపలు కలిసి రాళ్లను తోసి మార్గాన్ని స్వేచ్ఛగా చేశాయి. ఒక్కసారిగా పగడపు రీఫ్లో రంగులు, జీవం తిరిగ వచ్చాయి. ఫిన్ రాజయ్యాడు. అతని పక్కనే కోరల్, బబుల్స్, గర్గుల్ నిలబడ్డారు. కాలచక్రం మళ్లీ తిరిగింది. ఇప్పుడు ఫిన్ తన చిన్న పిల్లలను అందరికీ పరిచయం చేశాడు. అందరూ కలిసి సంబరాలు చేసుకున్నారు. మళ్లీ తమ ఇష్టమైన పాటను పాడుకున్నారు. చివరగా గుర్తుంచుకోండి పిల్లలు, పంచుకుంటేనే ఏ ధనమూ నిజంగా విలువైనది. మాయ యొక్క ఎండ వెలుగుతో నిండిన గదిలో స్కౌట్ మరియు అతని స్నేహితులు వెట్ ఆట ఆడుతున్నారు. ఆ సమయంలో గుడ్లగుబ అయిన బూమర్ ఒక ధైర్యవంతమైన వీరుడి కథను చెబుతున్నాడు. మాయా బ్యాక్ప్యాక్లోంచి స్కౌట్ తొంగ చూస్తాడు. అక్కడ చిన్న లియో తన ప్రయాణం కోసం బూమర్ను తన బ్యాగ్లో పెట్టుకుంటున్నాడని చూస్తాడు. నేలపై నుంచి చూస్తున్న స్కౌట్ కళ్ల ముందే బూమర్ లియో స్ట్రోలర్ నుంచి కింద పడిపోయి ఒక భారీ అల్మారా కింద మాయమవుతాడు. ఆ రాత్రి లియో బూమర్ కోసం ఏడుస్తాడు. బూమర్ పోయాడని స్కౌట్కు అర్థమవుతుంది. మనం అతన్ని తప్పకుండా రక్షించాలి అని స్కౌట్ ప్రకటిస్తాడు. రంగు మార్చుకుని దాగగలిగే జిప్పర్ అనే కెమీలియన్ సిద్ధమవుతాడు. ధైర్యవంతుడైన ముళ్లపంది పర్లీ కూడా చేరతాడు. మాయాజాలాన్ని గీయగల మార్కర్ సర్ స్క్రిబుల్స్ కూడా బృందంలో చేరతాడు. వెలుగు ఉదయించే వేళ అందరూ నిశ్శబ్దంగా మాయా స్కూల్ బ్యాగ్లోకి జారుకుని తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతారు. వారు బయటకు తొంగ చూస్తారు. నిశ్శబ్దంగా ఉన్న లైబ్రరీ ఇప్పుడు పుస్తకాలతో నిండిన భారీ, నీడలతో కూడిన లోయలా మారింది. మెరిసే బటన్ కళ్లతో వార్లను ఎవరో చూస్తున్నారు. సంకోచంగా ఉన్న మృదువైన బుక్వర్మ్స్ లాస్ట్ అండ్ ఫౌండ్ బుట్ట వైపు చూపిస్తారు. ఆ బుట్టలో బాధతో ఉన్న పగలిన బొమ్మలు నిండి ఉంటాయి. వారు వెతుకుతారు, మళ్లీ వెతుకుతారు, కాని బూమర్ అక్కడ ఉండడు. అప్పుడు ఫోలియో అనే గొప్ప ఓరిగామి ఫీనిక్స్ ఎగరి దిగుతాడు. నా కట్టల్లోకి రావడం నిషేధం అని గర్వంగా చెబుతాడు. జిప్పర్ దాగడానికి ప్రయత్నిస్తాడు, కాని ఎరుపు రంగులో పోల్కార్స్తో మారిపోతాడు. ఫోలియో మాత్రం ఏమాత్రం మెచ్చుకోడు. మాకు మా స్నేహితుడు మాత్రమే కావాలి అని స్కౌట్ హామీ ఇస్తాడు. ఒక ధరకు ఫోలియో సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. భారీ ఎన్సైక్లోపీడియాలతో చేసిన ఎత్తైన గోడ వాళ్ల ముందుంటుంది. సర్ స్క్రిబుల్స్ ఎక్కేందుకు ఒక తాడు గీయడతాడు. ఎండిపోయిన గ్లూ మార్గాన్ని అడ్డుకుంటుంది. సహాయక బుక్వర్మ్స్ వంకర తిరుగుతూ ఒక జీవంతమైన వంతెనగా మారుతారు. కోపంగా ఉన్న కాగత డ్రాగన్ దారి మూసేస్తాడు. పర్లీ ధైర్యంగా వంగ నమస్కరించడంతో అతన్ని మెప్పించి దారి విడిచేలా చేస్తాడు. ఒక పజిల్ ముక్క లేకపోవడంతో భయంకరమైన రంధ్రం ఏర్పడింది. జిప్పర్ రంగురంగుల కళ్ళు సరైన ముక్కను గుర్తిస్తాయి. పైకి వేలాడుతున్న మొబైల్పై ఒక బంగారు బుక్మార్క్ మెరుస్తుంది. స్కౌట్ తన స్ప్రింగ్ లాంటి తోకతో జిప్పర్ను ఎగరేసి వీరత్వంగా పట్టుకునేలా చేస్తాడు. ఫోలియో మెచ్చిపోతాడు. నిజం చెబుతాడు. బూమర్ను భయంకరమైన స్టాఫ్ రూంకు తీసుకెళ్లారు. తిరుగుతున్న క్లీనింగ్ కార్ట్స్ కిందుగా వారు పరిగెడతారు. చక్రాల కీచుకీచు శబ్దాలతో స్టాఫ్ డోర్ వరకు ఉత్కంఠభరితమైన రేస్ మొదలవుతుంది. మసకబారిన గదిలో వారికి ఒక పెట్టె కనిపిస్తుంది. లోపల నిశ్చలంగా మసక వెలుగుతో బూమర్ పడి ఉంటాడు. వారు అతన్ని ఆలింగనం చేస్తారు. కాని బూమర్ వెలుగు బలహీనంగా ఉంటుంది. అతని బ్యాటరీలు దాదాపు అయిపోయాయి. పెట్టెపై ఉన్న లేబుల్ను స్కౌట్ చూస్తాడు. సన్షైన్ ప్రీ స్కూల్. బూమర్ కళ్లలో కొత్త ఆశ మెరుస్తుంది. మా పిల్లకు నువ్వు కావాలి అని స్కౌట్ వేడుకుంటాడు.
కాని బూమర్ ఆ లేబుల్ను తపనతో చూస్తుంటాడు. No. ఫోలియో ఒక దృశ్యాన్ని చూపిస్తాడు. అతన్ని ఒకే ఒక్క పిల్లాడు తయారు చేశాడు, కాని ఇప్పుడు లైబ్రరీలో ఎంతో మందికి ప్రేరణనిస్తున్నాడు. నా కథలు చాలా మంది పిల్లలకు నిద్ర పట్టేలా చేస్తాయి అని బూమర్ మెల్లగా చెబుతాడు. అదే నా ఉత్తమ పని. స్కౌట్ అర్థం చేసుకుంటాడు. భారమైన మనసుతో తన స్నేహితుడిని ప్రీ స్కూల్ పెట్టెలో పెట్టడానికి సహాయం చేస్తాడు. ఉదయం రాబోతోంది. సర్ స్క్రిబుల్స్ ఒక మాయ కాగత విమానం గీయడతాడు. దానిపై వారు ఊపిరి ఆపేలా ఎగరి తిరిగి వస్తారు. వారు మాయ గదిలోకి దొర్లి ఆమె లేవబోయే క్షణంలోనే నిశ్చలంగా ఆగపోతారు. వారు సాధించారు. కిటికీ నుంచి విరాళాల ట్రక్ వెళ్ళిపోతున్నదాన్ని చూస్తారు. స్కౌట్ మెల్లగా గర్వంగా తోక ఊపుతాడు. ఆ రాత్రి పర్లీ ఇంకా ధైర్యంగా మారాడు. జిప్పర్ హీరో అయ్యాడు. లైబ్రరీలో ఫోలియోకు స్నేహితులు ఉన్నారు. ప్రీ స్కూల్లో బూమర్ ప్రకాశవంతంగా వెలుగుతూ నిద్రమత్తుగా నవ్వుతున్న పిల్లల వలయానికి కథలు చెబుతున్నాడు. నిజమైన బహుమతి అల్మారాలో దాచడానికి కాదు, పంచుకున్నప్పుడు మాత్రమే దాని మాయ వెలుగుతుంది, ఇతరుల కోసం ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తుంది. ద సాంగ్ ఆఫ్ ద సిల్వర్ వుడ్స్. 5 సోదరులు వర్షం కురుస్తున్న అటకపై గదిలో ఒక రహస్య తలుపును కనుగొంటారు. అది ఒక మాయ మంచు అడవికి దారి తీస్తుంది. ఒక మెరిసే లాంతరు చెట్టు మొక్కలతో నిండిన ప్రదేశంలో మెత్తని పఫ్కిన్ జీవులు మెరిసే తుమ్ముతో వారిని మర్యాద చేస్తాయి. మాట్లాడే జంతువులు ఒక జ్ఞాని జింక నాయకత్వంలో పిల్లలను భవిష్యవాణి చెప్పిన హీరోలుగా స్వాగతించాయి. జంతువులు చనిపోతున్న భూమిని చూపించాయి. ఇక్కడ ఒక చిక్కుకుపోయిన మాయ పక్షిపాట మందగించింది. ఒక వెండి లియోరా ఒక భవిష్యవాణిని చూపిస్తుంది. చిన్న పిల్లవాడు దానిని రక్షించే కీని కలిగి ఉన్నాడు. ప్రపంచాన్ని స్వస్థం చేయడానికి వారు భయం యొక్క జీవి నుండి పక్షిని విడిపించాలి. తంబులనే ఒక అయోమయ ఎర్ర పాండా వారికి మార్గనిర్దేశం చేయడానికి తన కాలిపై తనే తడమాడుతాడు. జీవాశ్రీ నవ్వు మాయ గంట పువ్వులను మ్రోగస్తుంది. రెక్కలుగల నక్క పిల్లలు నృత్యం చేస్తుంటే ఒక మురిపెముగా ఉన్న ఏతిదారిని అడ్డుకుంటాడు. కాని పెప్పర్మింట్లతో సంతోషంగా లంచం తీసుకుని కదులుతాడు. మహతి యొక్క లాలిపాట వాటిని పగులగొట్టే వరకు ఒక గుహను విచారకరమైన జ్ఞాపకాలు నింపుతాయి. ఒక మ్యాప్ బహిర్గతం చేస్తాయి. పెద్ద పుట్టగొడుగులపై బౌన్స్ చేయడం సరదాగా ఉంటుంది. గగన్ ఒక తేనెటీగ పుట్టలో చిక్కుకుపోయే వరకు. జీవాశ్రీ గగన్ను విడిపించడానికి రాణి తేనెటీగతో పుష్ప మకరందాన్ని త్రేట్ చేస్తుంది. వారు నాశనమైన భూమిలోకి ప్రవేశించి అందమైన జంతువులు విచారకరమైన బూడిద రంగురాయిలుగా మారినట్లు కనుగొంటారు. ఒక భయం రాక్షసం వారు తప్పిపోయినట్లు నమ్మించడానికి ప్రయత్నిస్తుంది. కాని రుతిక నమ్మకం మంత్రాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. కరేజ్ హనీ తినడం వారికి సన్స్టోన్ స్పైర్ పైకి ఎక్కే శక్తిని ఇస్తుంది. పైభాగంలో అందమైన సిల్వర్ విస్పర్ పక్షి నీడల పంజరంలో బందీగా ఉంది. అందరూ కీ కోసం రుతిక వైపు చూస్తారు. కాని ఆమె భయపడి దాక్కుంటుంది. లోగెత్ తన సొంత కన్నీరును ఒక డ్రాయింగ్పై చూస్తాడు మరియు ఒక ప్రతిభావంతమైన ఆలోచనను కలిగి ఉంటాడు. రుతిక చిక్కుకుపోయిన పక్షి పట్ల లోతైన ప్రేమను అనుభవిస్తుంది మరియు ఒకే ఒక కన్నీరు బిందువు పడిపోతుంది. సోదరులు అందరూ రౌతికను అప్పగస్తారు. వారి సంయుక్త ప్రేమ ఆమె కన్నీటిని పంజరం కరిగించేలా చేస్తుంది. విముక్తి సిల్వర్ విస్పర్ పాడుతుంది. రంగు మరియు అందమైన ధవని యొక్క ఒక అల పేలుతుంది. పాట భూమిపై కడుగుతుంది. అన్ని రాయి జంతువులను తిరిగే జీవంలోకి తెస్తుంది. ఒక భారీ వేడుకలు ప్రారంభమవుతాయి. జంతువులు నృత్యం చేస్తాయి, విందు చేస్తాయి మరియు పిల్లలను హీరోలుగా కృతజ్ఞతలు తెలుపుతాయి. ప్రతి పిల్లవాడికి వారి ప్రయాణాన్ని గుర్తుంచుకోవడానికి మరియు ఇంట్లో ఉపయోగించడానికి ఒక మాయా బహుమతి లభిస్తుంది. వారు ఒక విచారకరమైన వీడ్కోలు చెప్పి తలుపు ద్వారా తమ అటకపై గదికి తిరిగి వెళతారు. ఇంటికి తిరిగి వచ్చిన రుతిక కొత్త ప్లష్ పఫ్కిన్ ఒక చిన్న నిజమైన మెరుపును కనురెప్ప వేస్తుంది మరియు తుమ్ముతుంది. 5 సోదరులు ఇప్పుడు ఒక అద్భుతమైన రహస్యాన్ని పంచుకుంటారు. ప్రేమ అత్యంత శక్తివంతమైన మాయ. ఒక ఆకుపచ్చ ఉల్క రాలింది. దాన్ని గగన్ మరియు రుతిక చూశారు. ఒక రహస్య సాహసం ప్రారంభమైంది.
వారు వెలిగే పాచిని అనుసరించి అడవికి వెళ్లారు. వారికి ఒక విచిత్రమైన తెరిచిన పాడ్ గుళిక దొరికింది. లోపల 3 అందమైన ఏలియన్లు ఉన్నారు. ఒక గుడ్డి నక్షత్ర కుక్కపిల్ల, టింగ్ టాంగ్ అనే కంటె కాక్టస్ మరియు ఒక దొర్లే ఆక్టోపస్. రుతిక తక్షణం స్నేహం చేసుకుంది. జాగ్రత్తగా ఉండే గగన్ కూడా ఆ సున్నితమైన జీవుల మాయలో చిక్కుకున్నాడు. నలుపు సూట్ల ఏజెంట్లు హఠాత్తుగా వచ్చారు. వారు ఏలియన్లను తీసుకెళ్లాలనుకున్నారు. రుతిక లైటప్ షూస్ మెరిశాయి. ఒక భయపడిన ఏలియన్ సిరా చిమ్మింది. గందరగోళంలో వారు తప్పించుకున్నారు. పిల్లలు తమ కొత్త ఏలియన్ స్నేహితులను ఒక బ్యాగ్లో దాచుకుని ఇంటికి పరిగెత్తారు. మంచం కింద సురక్షితంగా ఏలియన్లు ఆడుకుంటారు. పిల్లలు తమను ప్రమాదంలో ఉన్నట్లు గ్రహిస్తారు. ఒక హోలోగ్రామ్ ఏలియన్ల అందమైన ఇంటిని చూపిస్తుంది. ఆపై ఒక భయానకమైన గోళ్ల గుర్తు. గగన్ ఒక సందేశాన్ని హ్యాక్ చేశాడు. చెడు ఏలియన్ వేటగాళ్లు వారిని వెతకడానికి వస్తున్నారు. వారు రాత్రి దొంగతనం వెళ్లారు. వారు సహాయం కోసం మంచి ఏజెంట్లను కనుగొనాలి. వారు ఒక ప్రశాంతమైన చివరి రాత్రి లాండ్రీ దుకాణం లోపల దాచబడిన రహస్య కేంద్రాన్ని కనుగొన్నారు. ఒక కోడ్ ఒక రహస్య డ్రయర్ లిఫ్ట్ తెరుస్తుంది. అది క్రిందికి తీసుకెళుతుంది. లోపల ఒక చిన్న ఏలియన్ కార్యాలయముంది. ఒక దడిగొట్టే క్లర్క్ చాలా ఆశ్చర్యపడ్డాడు. క్లర్క్ రాయల్ ఏలియన్లను గుర్తించాడు. అవి చాలా ముఖ్యమైనవి అని అతనికి తెలుసు. ప్రమాదం! అలారాలు మోగాయి. ఒక భయానక వేటగాడు ఓడవారి పట్టణం మీద కనిపించింది. నలుపు సూట్ల ఏజెంట్లు వారిని కనుగొన్నారు. మాకు ఏలియన్లను ఇవ్వండి అన్నారు. టింగ్ టాంగ్ అనే కంటె కాక్టస్ అందమైన ప్రశాంతమైన లైట్లను సృష్టిస్తుంది. ఏజెంట్లు వారిని నమ్మాలని నిర్ణయించుకుంటారు. చెడు వేటగాళ్లు పార్కులో దిగారు. వారు ఏలియన్ల కోసం స్కాన్ చేస్తారు. టీంకి ఒక ప్లాన్ ఉంది. పెద్ద గొడవగల ఫెస్టివల్లో ఏలియన్లను దాచండి. వేషాలు పనిచేశాయి. ఏలియన్లు ఒక బొమ్మ, ఒక టోపీ మరియు మెరిసే బెలూన్గా మారాయి. ఒక వేటగాడు వారిని కనుగొన్నాడు. ధైర్యవంతుడైన ఆక్టోపస్ దాని ముఖంపై జిగురుగును చిమ్మింది. మరో వేటగాడు దాడి చేశాడు. కంటె కాక్టస్ ఒక మెరుస్తున్న లైట్ షోతో దాన్ని గుడ్డిగా చేసింది. ఒక స్నేహపూర్వక ఓడవారిని సరైన సమయంలో భద్రతకు లాగుతుంది. వారు విజయం సాధించారు. ఒక జ్ఞానవంతురాలు నాయకురాలు వారికి ధన్యవాదాలు తెలిపారు. మీరు గెలాక్సీ యొక్క భవిష్యత్తును కాపాడారు ఆమె అన్నారు. ఏలియన్ మదర్షిప్ వచ్చింది. కుటుంబం యొక్క సంతోషకరమైన వెలిగే రీయూనియన్ జరిగింది. విదాయ బహుమతులు: ఒక నక్షత్ర మచ్చ, ఒక వెలిగే వెన్నెముక మరియు ఒక ప్రశాంతమైన లైట్ గోళం. తిరిగే ఇంటికి వచ్చిన తర్వాత ఏజెంట్లు వారిని మర్చిపోయేలా చేస్తారు. కాని వారు ఒక రహస్య చిరునవ్వును పంచుకుంటారు. మరుసటి ఉదయం వారు తమ బహుమతులను ముట్టుకుంటారు. వారు ఆకాశం వైపు చూసి నవ్వుతారు. మీ గొప్ప సంపద మీరు దాచిపెట్టేది కాదు, కాని మీరు ఉపయోగించడానికి ఎంచుకునే ధైర్యం మరియు దయే. Hey everyone, thanks for watching the video. Don't forget to like, subscribe, share, and hit the bell icon. Like, subscribe, share, comment, and click bell icon.